షబీర్ అలీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కరుడుగట్టిన కాంగ్రెస్ నేతగా మైనార్టీ వర్గాల కోసం బలంగా కొట్లాడే నేత షబీర్ అలీకి పేరుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన షబీర్ అలీ ముచ్చటగా 3వ సారి మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేయాలని కలలు కన్నారు. కానీ ఆ అవకాశం మరోసారి చేజారింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయన ఆశలపై తుస్సుమంటూ నీళ్లు చల్లింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత షబీర్ అలీకి ఎమ్మెల్సీ ఇస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ ఊపందుకుంది. కానీ ఏమైందో ఏమో సడన్ గా ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని అంటగట్టారు. కాదు బలవంతంగా అంటగట్టారని సన్నిహితుల వద్ద ఆయన చెప్పుకుంటున్నారు. 2024 జనవరి 20న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ సమయంలోనూ షబీర్ అలీ పేరు తెరపైకి వచ్చినా మంత్రి పదవి మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు జూబ్లీహిల్స్ లో ఎవరిని ఓడించాలో ఎవరిని గెలిపించాలో డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఆ వర్గం ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు స్కెచ్లు గీస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంఐఎం సపోర్ట్ తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థిని నిలపకుండా తమకు సపోర్ట్ చేసేలా నయానో భయానో ఒప్పించింది ఎట్టకేలకు. అయితే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. నవీన్ ఎన్నికల ప్రచారంలో అడపాదడపా పాల్గొంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు బిగ్ షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ లో బలంగా ఉన్న మైనార్టీ నేత సల్మాన్ ను తమ వైపు తిప్పుకుంది. జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలని సల్మాన్ గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎంఐఎం ఆ ఆశ తీరనివ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా సల్మాన్ ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సల్మాన్ కు చిర్రెత్తుకొచ్చి గులాబీ గూటిలో చేరిపోయారు. కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేస్తున్నానంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. యువతలో బలమైన ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ చేజారడం ప్రచారంలో వెనుకబడ్డంతో మరో అస్త్రాన్ని ప్రయోగించింది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ను సీన్ లోకి తీసుకొచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని అజర్ బాయ్ పట్టుబడితే సీఎం రేవంత్ ఆయనకు కూల్ చేశారంట. అయితే ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గాడనే ప్రచారం సాగింది. ఇప్పుడు ఏకంగా కేబినెట్లోకి తీసుకుంటూ ఉన్నట్లుగా లీకులు ఇచ్చింది. ఎల్లుండి అజర్తో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. దూరం అవుతున్న ముస్లిం ఓట్లను అజరుద్దీన్ రూపంలో తీసుకురావాలని గట్టిగానే కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ప్రచార సమయంలోనూ షబీర్ అలీ పేరు చర్చనీయాంశంగా మారింది. మినిస్టర్ గా అజరుద్దీన్ పేరు బ్రేకింగ్లతో పడడంతో కాంగ్రెస్ నాయకులు పాపం షబీర్ అలీ అనుకుంటున్నారు. మళ్ళీ షబీర్ భాయ్కి దెబ్బ పడిందని చర్చించుకుంటూ ఉన్నారు. కాగా షబీర్ అలీ తన సొంత నియోజకవర్గం కామారెడ్డి సీట్ను 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేశారు. ఆ పక్కనే ఉన్న నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ త్యాగానికి తగ్గ గుర్తింపు లభించలేదని షబీర్ అలీ సన్నిహితులు చెప్తూ ఉన్నారు. 2023లో కామారెడ్డి నుంచి షబీర్ ఖచ్చితంగా గెలిచేవాడని, ఆయనకు లేని చోట పోటీ చేయడంతో ఓడిపోయాడని అంటున్నారు. ఇదంతా రేవంత్ కాంగ్రెస్ కోసం చేశాడని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడంలో నిర్లక్ష్యం చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్యుఐతో స్టూడెంట్ జీవితం మొదలుపెట్టిన షబీర్ అలీ 1989లో కామారెడ్డి నుంచి గెలిచి 31 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, చెన్నారెడ్డి కేబినెట్లో తొలి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయిన 2004 ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికై రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ అండతో రాజకీయంగా బలమైన నేతగా ఎదిగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2010 ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2014, 18, 23 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. మొత్తం 9 సార్లు పోటీ చేసి 2 సార్లు మాత్రమే గెలిచారు. ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కానీ ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబీర్ అలీ సేవలను మాత్రం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వినియోగించుకోవడం లేదని సన్నిహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.